దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ముఖ్యంగా పుట్టపర్తి సాయిబాబాతోని తాను పొందిన ఆధ్యాత్మిక స్ఫూర్తి ఏంటి, సేవా స్ఫూర్తి ఏంటి అనేది మనం ఈరోజు TGSPDCLలో ఎస్సీగా పనిచేస్తున్న TR చంద్రమోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను ఏఈగా పుట్టపర్తిలో చేసిన కాలం చాలా బాగుంది. పుట్టపర్తిలో స్వామి అప్పుడు సత్యసాయిబాబా వారు ఉన్నారు. అప్పుడే వాటర్ ప్రాజెక్ట్ అయితేనేమి, అక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అయితేనేమి, దీనికి అన్నిటికీ పవర్ సప్లై ఇవ్వడంలో నా వంతు పాత్ర నేను పోషించాను. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. పుట్టపర్తిలో ఆల్ లెవెల్స్లో ఏఈ, ఏడిఈ, డిఈగా నేను దగ్గర ఒక దశాబ్ద కాలం పనిచేశాను. పుట్టపర్తిలో ఉన్న గొప్ప మనుషులు, గొప్ప మహానుభావుల్లో ఇద్దరు. ఒకరు అనంతపూర్ జిల్లాకు ఇద్దరు గొప్ప వ్యక్తులు. ఒకరు పుట్టపర్తి సత్యసాయిబాబా, రెండో వారు విన్సెంట్ ఫెర్రర్. పుట్టపర్తి సత్యసాయిబాబా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ పీపుల్ అండ్ వాటర్ సోర్స్, తర్వాత ఉచిత వైద్యం. ఇక ఆ యొక్క పుట్టపర్తి సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో అదొక ఆధ్యాత్మిక తరంగం. అందరూ ఉంటారు, అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఆయన ఆశీస్సుల కోసం, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన చూస్తే చాలు అన్నట్టు ఉంటుంది. నేను ఆ స్వామి దగ్గర చాలా ఏళ్ళు చేశాను. ఆ స్వామి కూడా చాలా మార్లు నాకు గ్రేస్ చేశారు. నా పిల్లలకి విభూతి ఇచ్చారు, ఒక మారు అక్షింతలేసి ఆశీర్వదించారు. నేనున్న టైంలోనే మా డైరెక్టర్లు ఒకరు వేణుగోపాలరావు గారు, అప్పుడు APSCB మెంబర్, తర్వాత గాంధీ గారు, ఆయన MD గారు, ఆ టైంలోనే స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను అదే టైంలో అక్కడ ఉన్నాను. సో ఆ టైంలో అక్కడ ఉండడం నా యొక్క అదృష్టంగా భావిస్తాను. నేను నార్మల్గా అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, మార్నింగ్ 6:30 నుంచి 7:15 లోపల స్వామివారి మందిరం నుంచి కుల్వంత్ హాల్లోకి వస్తాను డైలీ మార్నింగ్. ఈవినింగ్ అరౌండ్ 3:30 మధ్య నేను నా డ్యూటీ అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది. మార్నింగే అక్కడికి పోతాం. మార్నింగ్ పోయి స్వామి దర్శనం చేసుకునేసి అన్ని రకాల అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, ఇంకా అదొక్కటే కాదు, ఆ మండలంలో అగ్రికల్చర్ సర్వీసులు, పవర్ సప్లై పొజిషన్ కూడా అక్కడ ఇప్పుడు అదంతా కలుసుకునేసి డివిజన్ అయింది, 4 సెక్షన్లు అయినాయి, ఒక 3 సబ్ డివిజన్లు అయినాయి. ఇవన్నీ అప్పుడు నేను ఒక్కడినే ఏఈగా ఉన్నాను, అన్నీ చూసుకున్నాను. సో అదొక అద్భుతంగా ఉండేది. ఆయన చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి ఇట్లా ఎక్కువ పనులు ఉన్నాయి, బర్త్డే వస్తుంది అంటే, నేనున్నాను కదా, అన్నీ జరుగుతుంది, అన్ని మంచిగా జరుగుతుంది అని స్వామి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు. సో ప్రతి దీనికి ఏదైనా మాకు మనసులో కలిగితే ఆయనకు చెప్పకుండా మా మనసులో ఆయన గ్రహించి ఆశీర్వాదం ఇచ్చిపోయేవారు. అదే అప్పటికి అయిపోయినట్టే ఇంకా ఆ పని. సో అలాగా మేము పుట్టపర్తిలో ఎక్కడ కూడా ఎలాంటి ఇన్ని 10 ఏళ్లలో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా జరగలేదు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ మేము ఎన్నో ఇప్పుడు చాలా చూస్తుంటాం, వైర్ కట్ అయ్యి కింద పడి చనిపోయేది, ఇలాంటివన్నీ ఇన్సిడెంట్లు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్ వల్ల జరుగుతుంది. కానీ అక్కడ నేను ఉన్నంతకాలం ఒక్క యాక్సిడెంట్ జరగలేదు. అదంతా గాడ్స్ గ్రేస్, స్వామి గ్రేసే. అదొక నా యొక్క పూర్వజన్మ సుకృతం ఆ పని చేయడం. ఈ యొక్క అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మెయింటైన్ చేసే దాంట్లో నేను కూడా భాగస్వామి అయ్యాను. నేను కూడా ఒక హోదాలో పనిచేశాను. అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. బాబా ఎప్పుడూ ఒకటే చెప్పేవారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చెయ్యి. సో ఆ యొక్క స్ఫూర్తి నాకు చాలా నచ్చుతుంది. భజన కార్యక్రమాలకి నేను పార్టిసిపేట్ చేశాను. లాస్ట్ టైం బర్త్డేకి నేను ఒక వారం రోజులు నేను నా మిస్సెస్ పోయి అక్కడ సేవ చేసుకొని వచ్చిన 100th బర్త్డే అప్పుడు. సో ఈ యొక్క సేవ అనేది చేస్తే అద్భుతంగా ఉంటుంది. చేసే టైంలో ఎవరైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తేనే మనసుకు ఆనందంగా ఉంటుంది. మనం ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం, కానీ ఈ యొక్క సేవ చేసిండేది మనకు గుర్తుండిపోతుంది, చాలా గొప్పగా ఉంటుంది. అది ఆ యొక్క గొప్పదనం స్వామి వల్లే. అదంతా ఆయన తప్పితే వేరే ఎవ్వరూ చేయరు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, వాటర్ సప్లై, ఇవన్నీ కూడా స్వామివారి చలవే. బికాస్ ఆఫ్ సేవ వల్ల. స్వామి ఎప్పుడు చెప్తారు, లవ్ ఆల్ సర్వ్ ఆల్, అందరినీ ప్రేమించు, అందరికీ సర్వ్ చేయండి. ఇదొక్కటే గుణం. దాంతో ఆ ఒక్క 4 మాటలే తారక మంత్రం. ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయాను. నా పదవి విరమణ తర్వాత నేను బాబా గారి కార్యక్రమాలు
కార్యక్రమాల్లో నా వంతు పాత్ర అక్కడ ఏదైనా ఉంటే చెయ్యాలనుకుంటున్నాను. అదంతా ద గ్రేస్ ఆఫ్ గాడ్. పుట్టపర్తిలో 96 లో ఏఈగా చేరినప్పుడు అక్కడ ఎప్పుడు పవర్ ప్రాబ్లం ఉండే. నేను మా ఎస్సీ గారితో డిఈ గారితో అంతా మాట్లాడే, సార్ ఇది ఇంత ఉంది, ఇట్లా ఎవ్రీ టైం పవర్ పోతా ఉంటది, మనం ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకుంటా పోతే సరిపోతుంది అంటే ఆ ఒక్క సంవత్సరంలోనే పుట్టపర్తి టౌన్ లోనే దగ్గర 20-25 ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం. లైన్లన్నీ చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఇదంతా పై ఆఫీసర్లు చాలా సహకరించి ఎస్ నేను చెప్పిన దానికి వాళ్ళు కూడా ఒప్పుకొని వచ్చి చూసుకొని ఎస్ ఇక్కడ చాలా అవసరం అని చెప్పేసి ఆ రకంగా అలాట్మెంట్, మెటీరియల్ అలాట్మెంట్ అయితేనేమి, బడ్జెట్ అలాట్మెంట్ అయితేనేమి చేసిన తర్వాత ఒక సంవత్సరానికి అక్కడ అన్ని లైన్లన్నీ బాగా రెక్టిఫై చేసుకున్నాం. ఇంటరప్షన్స్ తగ్గింది. అక్కడున్న కన్జ్యూమర్స్ నాకు అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది అట్లా అని చెప్పి అది నేను ఉన్నంత కాలం కొనసాగించాను. ఇప్పుడు కూడా నేను అక్కడికి పోతే చాలా మంది కన్జ్యూమర్లు నన్ను మాట్లాడతారు, మీరు అప్పుడు ఏఈగా ఉన్నప్పుడు చేసినట్టు ఇవన్నీ, అప్పుడు డెవలప్మెంట్ చాలా బాగుంది, ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకోండి. స్వామి ఉన్నప్పుడు కూడా అప్పుడు స్వామి ఉన్నారు, ఇంకా ఎక్కువ చేస్తున్నారు, అదే ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతారు. సో ఆ రకమైన కామెంట్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది.